Hello students, welcome to the online classes of ABN and PRR College of Science Kovur. This is Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is meant for third BCom vocational students మరియు థర్డ్ BCom జనరల్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంటరిమ్ ఆడిట్. దీని తెలుగులో మధ్యకాలీన ఆడిట్ అంటారు. మధ్యకాలీన ఆడిట్ లేదా మధ్యకాలిక ఆడిట్ అని కూడా అంటారు. సో మధ్యకాలీన ఆడిట్ లేదా మధ్యకాలిక ఆడిట్. ఓకే, ఇంటరిమ్ ఆడిట్ అంటే మీనింగ్ మనం తెలుసుకుందాం. ఒకసారి ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆడిట్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ దీని గురించి బ్రీఫ్గా మనం ఇంట్రొడక్షన్ తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఎనీహౌ ఇప్పుడు మనం ఇంటరిమ్ ఆడిట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. An audit which is conducted in between the two annual audits. ఇంటరిమ్ ఆడిట్ అంటే 2 annual audits మధ్య కండక్ట్ చేసే ఆడిట్నే ఇంటరిమ్ ఆడిట్ అంటారు. 2 annual audits అంటే ఒక యాన్యువల్ ఆడిట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అంటే April 1st నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 31st వరకు ఇదొక ఫైనాన్షియల్ ఇయర్. ఈ విధంగా 12 monthsకి సంబంధించిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఒక యాన్యువల్ ఆడిట్ అంటారు. ఎందుకంటే 12 months సంబంధించిన పీరియడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అది యాన్యువల్ ఆడిట్గా కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ యాన్యువల్ ఆడిట్ ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ April 1st నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 31st వరకు అదొక యాన్యువల్ ఆడిట్. సో ఈ విధంగా 2 annual ఆడిట్స్ అనుకుంటే 2 annual ఆడిట్స్ మధ్య కండక్ట్ చేసే ఆడిట్నే ఇంటరిమ్ ఆడిట్ అని అంటారు. ఇంటరిమ్ ఆడిట్ అని అంటారు. ఇంకొకసారి ఇంటరిమ్ ఆడిట్ మీనింగ్ తెలుసుకుందాం. An audit which is conducted in between the 2 annual audits. 2 annual audits మధ్య కండక్ట్ చేసే ఆడిట్నే ఇంటరిమ్ ఆడిట్ అని అంటారు. ఎందుకు ఈ ఇంటరిమ్ ఆడిట్ అనేది కండక్ట్ చేయబడుతుంది అంటే ఇట్ ఈస్ కండక్టెడ్ విత్ ఏ వ్యూ టు ఫైండ్ అవుట్ ఇంటరిమ్ ప్రాఫిట్స్ టు ఎనేబుల్ ద కంపెనీ టు డిక్లేర్ యాన్ ఇంటరిమ్ డివిడెండ్స్. ఎందుకు ఈ ఇంటరిమ్ ఆడిట్ని కండక్ట్ చేస్తారు అంటే కంపెనీకి సంబంధించిన ఇంటరిమ్ ప్రాఫిట్స్ ఎంతో తెలుసుకుని సో దట్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు డిక్లేర్ ఇంటరిమ్ డివిడెండ్స్ టు ద షేర్ హోల్డర్స్. అంటే ఒక నిర్ణీత కాలానికి కంపెనీకి సంబంధించిన మధ్యకాలిక లాభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు అలా తెలుసుకున్న తర్వాత దానిని ఆధారం చేసుకుని వాటాదారులకు మధ్యకాలిక డివిడెండ్లు ప్రకటించడానికి నిర్వహించబడే ఆడిటే మధ్యకాలీన ఆడిట్ లేదా మధ్యకాలిక ఆడిట్. సో ఇంటరిమ్ ఆడిట్ అంటే తెలుగులో అర్థం ఏంటండి? 2 వార్షిక ఆడిట్ల మధ్య నిర్వహించే ఆడిట్నే మధ్యకాలీన ఆడిట్ అని అంటారు. 2 వార్షిక ఆడిట్ల మధ్య నిర్వహించే ఆడిట్నే మధ్యకాలిక ఆడిట్ అని లేదా మధ్యకాలీన ఆడిట్ అని అంటారు. ఎందుకు ఈ మధ్యకాలిక ఆడిట్ను నిర్వహించడం జరుగుతుంది అంటే ఒకానొక నిర్ణీత కాలంలో అంటే మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీ యొక్క మధ్యకాలిక లాభాలు ఎంతో తెలుసుకుని దాని ఆధారంగా కంపెనీ వాటాదారులకు మధ్యకాలిక డివిడెండ్లు ప్రకటించడానికే ఆ ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో ఆ ప్రత్యేకమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించబడే ఆడిట్నే మధ్యకాలిక ఆడిట్ అని అంటారు. సో ఈ విధంగా ఈ మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కంపెనీ తన వాటాదారులకు ఆర్థిక సంవత్సరం మధ్యలో
మధ్యకాలిక డివిడెండ్లు ప్రకటించదలిచినప్పుడు ఆ సందర్భంలో ఆ ప్రత్యేక సందర్భాన్ని ఆధారం చేసుకుని కంపెనీ నిర్వహించే ఆడిటే మధ్యకాలిక ఆడిట్ లేదా మధ్యకాలీన ఆడిట్, ఇంటరిమ్ ఆడిట్. ఓకే, రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్. మధ్యకాలిక ఆడిట్ యొక్క లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు నో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఇంటరిమ్ పీరియడ్. అంటే మధ్యకాలిక సమయానికి లాభం ఎంత లేదా నష్టం ఎంత అనేది తెలుసుకునే ఉద్దేశ్యంతో ఇంటరిమ్ ఆడిట్ జరుగుతుంది. సెకండ్ పాయింట్ టు డిస్ట్రిబ్యూట్ ఇంటరిమ్ డివిడెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే మధ్యకాలీన డివిడెండ్లు పంపిణీ చేయడానికి. థర్డ్ పాయింట్ టు గెట్ లోన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరిమ్ అకౌంట్. కంపెనీ ఎప్పుడైనా ఆర్థిక సంవత్సరం మధ్యలో ఏదైనా క్రెడిట్ ఆర్గనైజేషన్ నుంచి లోన్ కానీ బారోయింగ్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సందర్భంలో దేన్ని బేస్గా తీసుకుంటారు అంటే ఇంటరిమ్ అకౌంట్ని బేస్గా తీసుకుంటారు. ఈ విధంగా ఏదైనా ఒక క్రెడిట్ ఆర్గనైజేషన్ నుంచి మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ లోన్ కానీ బారోయింగ్ కానీ తీసుకునే పర్పస్తో ఆ ఆబ్జెక్ట్తో కూడా ఈ ఇంటరిమ్ ఆడిట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఇంటరిమ్ పీరియడ్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లోనే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ సందర్భంలో కూడా కండక్ట్ చేసే ఆడిట్ ఇంటరిమ్ ఆడిట్. సో ఈ విధమైన ఆబ్జెక్టివ్స్తో ఇంటరిమ్ ఆడిట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇంటరిమ్ పీరియడ్కి ప్రాఫిట్ ఎంత లేదా లాస్ ఎంత తెలుసుకోవడానికి. సెకండ్ పాయింట్ ఇంటరిమ్ డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. థర్డ్ పాయింట్ ఇంటరిమ్ అకౌంట్ని బేస్ చేసుకుని లోన్ పొందడానికి. ఫోర్త్ పాయింట్ ఇంటరిమ్ పీరియడ్లో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఈ పర్పసెస్తో ఈ ఆబ్జెక్టివ్స్తో ఇంటరిమ్ ఆడిట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రయోజనాలు. ఫస్ట్ పాయింట్ పబ్లికేషన్ ఆఫ్ ఇంటరిమ్ ఫిగర్స్. పబ్లికేషన్ ఆఫ్ ఇంటరిమ్ ఫిగర్స్ మధ్యకాలిక లెక్కలను ప్రచురించడానికి. మధ్యకాలిక లెక్కలను ప్రచురించడానికి అంటే కంపెనీ ఎప్పుడైనా ఇంటరిమ్ డివిడెండ్ డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు దానికి గాను ఇంటరిమ్ ఫిగర్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలా ఫస్ట్ ఇంటరిమ్ ఫిగర్స్ని పబ్లిష్ చేసి ఆ తరువాత ఇంటరిమ్ డివిడెండ్స్ని డిక్లేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక కంపెనీ ఇంటరిమ్ పీరియడ్లో ఇంటరిమ్ ఫిగర్స్ని పబ్లిక్కి తెలిసే విధంగా పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఏది బాగా యూజ్ అవుతుందంటే ఈ ఇంటరిమ్ ఆడిట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక కంపెనీ ఒక మధ్యకాలీన సమయానికి తన కంపెనీ యొక్క మధ్యకాలిక అంకెలను ప్రచురించాలనుకున్నప్పుడు ఆ కంపెనీకి ఈ మధ్యకాలీన ఆడిట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదొక ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ ఈజీ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఈజీ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ దోషాలను సులువుగా కనిపెట్టవచ్చును. దోషాలను సులువుగా కనిపెట్టవచ్చును. ఇంటరిమ్ ఆడిట్ వల్ల ఎర్రర్స్ని ఈజీగా డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. అంటే ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే జనరల్గా మ్యాక్సిమం అకేషన్స్లో కండక్ట్ చేసేది ఫైనల్ ఆడిట్. ఈ ఫైనల్ ఆడిట్ ఎప్పుడు కండక్ట్ అవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అయిన తరువాత ఈ ఫైనల్ ఆడిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఆ 12 monthsకి సంబంధించిన వేరియస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏవేవి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మనం డిటెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అయితే అదే కంపెనీ ఇంటరిమ్ డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుని ఇంటరిమ్ ఆడిట్ని కానీ కండక్ట్ చేసినట్లయితే ఎప్పుడో 12 months తర్వాత ఫైనల్ ఆడిట్లో డిటెక్ట్ చేయబడే ఎర్రర్స్ అనేవి ఇంటరిమ్ పీరియడ్లోనే అంటే ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లోనే ఆ కంపెనీలో అకౌంటింగ్ బుక్స్లో ఏవైతే ఎర్రర్స్ అనేవి జరిగాయో ఆ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. అందుకే ఈజీ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. దోషాలను సులువుగా కనిపెట్టవచ్చు. ఇది కూడా ఇంటరిమ్ ఆడిట్ యొక్క ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ చెక్ ఆన్ స్టాఫ్.
సిబ్బందిపై తనిఖీ అంటే ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లోనే అకౌంటింగ్ బుక్స్ అన్నీ కూడా చెక్ చేసి వెరిఫై చేసి ఆ ఇంటరిమ్ పీరియడ్కి ప్రాఫిట్ ఎంతో తెలుసుకుని ఇంటరిమ్ డివిడెండ్స్ని డిక్లేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టాఫ్ ఒక విధమైన మోరల్ వాల్యూస్ కలిగి హానెస్టీగా పనిచేసి స్టాఫ్ మీద చెక్కింగ్ ఉంటుంది అనే ఒక రకమైన ఫీల్ అనేది వాళ్ళకు కలుగుతుంది. ఇది ఇంటరిమ్ ఆడిట్ వల్ల కలిగే ఒక అడ్వాంటేజే. 4th పాయింట్, కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఆడిట్స్. కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఆడిట్, తుది ఆడిట్ను త్వరగా రెడీ చేయవచ్చు, అంటే తుది ఆడిట్ను త్వరగా తయారు చేయవచ్చు. అంటే ఫైనల్ ఆడిట్ని త్వరగా తయారు చేయడం అంటే ఫైనల్ ఆడిట్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని మంత్స్కి సంబంధించిన అకౌంట్స్ చెకింగ్ అండ్ వెరిఫికేషన్ జరగాలంటే 12 months. అయితే ఫైనల్ ఆడిట్ జరిగే కంపెనీలోనే ఆల్రెడీ ఏ ఆడిట్ జరిగింది? ఇంటరిమ్ ఆడిట్ జరిగింది. అంటే ఇంటరిమ్ ఆడిట్ జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 6 monthsకి సంబంధించిన అకౌంట్స్ అనేవి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ ఆడిట్లో చెక్ చేసి వెరిఫికేషన్ చేయాల్సిన అకౌంట్స్ ఎంత పీరియడ్కి సంబంధించి ఉంటాయి? ఇంకొక 6 months మాత్రమే. అంటే ఇంకొక 6 monthsకి మాత్రమే సంబంధించిన అకౌంట్స్ని చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ చేసేస్తే ఫైనల్ ఆడిట్ కంప్లీట్ అయిపోతుంది. ఆడిటర్ ఇమీడియట్గా రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయడానికి వీలుంటుంది. దాన్నే కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఆడిట్. తుది ఆడిట్ను త్వరగా తయారు చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సజెషన్స్ ఇంప్లిమెంటేషన్. సజెషన్స్ ఇంప్లిమెంటేషన్, సలహాల అమలు. సలహాల అమలు. ఇంటరిమ్ ఆడిట్ జరిగినప్పుడు ఆడిటర్ ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లోనే ఆడిటర్ బిజినెస్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి అప్పటికి అకౌంట్స్ యొక్క ఇంటరిమ్ ఫిగర్స్ ఏంటి, అప్పటికి ప్రాఫిట్ సిచ్యువేషన్ ఏంటి, అప్పటికి కంపెనీ ఎంత ఇంటరిమ్ డివిడెండ్ని డిక్లేర్ చేయగలదు అనే విషయాలన్నీ కూడా ఆడిటర్ చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయడం వల్ల ఆడిటర్ ఏవైతే సజెషన్స్ ఇస్తాడో ఆ సజెషన్స్ని కంపెనీ యాక్సెప్ట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుంది. దాన్నే సలహాల అమలు అని అంటారు. నెక్స్ట్ సాటిస్ఫాక్టరీ వర్క్. సాటిస్ఫాక్టరీ వర్క్, సంతృప్తికరమైన పని. సంతృప్తికరమైన పని. ఇంటరిమ్ ఆడిట్ అనేది కంపెనీలో జరుగుతుంది అనే విషయం ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్కి ఎంప్లాయీస్కి తెలియడం వల్ల వాళ్ళు కొంచెం యాక్టివ్గా అలర్ట్గా ఉండి పని చేయడం జరుగుతుంది. అది ఎవరికి బాగా కలిసి వచ్చే విషయం అంటే కంపెనీకి కలిసి వచ్చే విషయం. ఈ విధంగా కంపెనీలో పనిచేసే స్టాఫ్ అటెన్షన్గా ఉండి అలర్ట్గా ఉండి చాలా కేర్ఫుల్గా తమ డ్యూటీస్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాటిస్ఫాక్టరీ వర్క్గా, సంతృప్తికరమైన పనిగా ట్రీట్ చేయబడుతుంది. 7th పాయింట్, కన్వీనియంట్, సౌలభ్యము. కన్వీనియంట్, సౌలభ్యము. ఏ కంపెనీలో అయితే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి బాగా ఎక్కువగా కాకుండా కొంచెం లిమిటెడ్గా ఉన్నప్పుడు అటువంటి లిమిటెడ్గా ఉన్నటువంటి బిజినెస్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని అటువంటి కంపెనీకి సంబంధించి ఇంటరిమ్ డివిడెండ్ని డిక్లేర్ చేయడం అనేది అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఏ వ్యాపార సంస్థ లేదా ఏ కంపెనీలో అయితే లావాదేవీలు మరీ ఎక్కువగా అధిక సంఖ్యలో కాకుండా కొంచెం తక్కువగా నామమాత్రం ఉన్నటువంటి కంపెనీలో ఆ కంపెనీకి సంబంధించి మధ్యకాలీన డివిడెండ్లు ప్రకటించాలనుకున్నప్పుడు అది ఆడిటర్కి కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. అంటే ఇది కంపెనీ దృష్టిలో కాకుండా ఆడిటర్ దృష్టిలో చూసినప్పుడు మధ్యకాలిక సమయంలో డివిడెండ్లు ప్రకటించాలి అంటే అప్పటికి మధ్యకాలీన లెక్కలను ఖచ్చితంగా లెక్క కట్టాలి. ఈ పని చేయాల్సింది ఆడిటరే. అయితే కంపెనీ యొక్క లావాదేవీలు బాగా ఎక్కువగా కాకుండా అవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఆ పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి లావాదేవీలను జాగ్రత్తగా తనిఖీ చేసి వాటికి సంబంధించి మధ్యకాలీన లెక్కలు ఎంతో తెలుసుకుని దాని ఆధారంగా మధ్యకాలీన డివిడెండ్లు ప్రకటించడానికి కంపెనీకి వీలుంటుంది. ఈ విధంగా లావాదేవీలు నామమాత్రంగా ఉన్నాయి కాబట్టి ఆడిటర్ యొక్క పని కొంచెం సులువుగానే అవుతుంది. ఇది ఆడిటర్ దృష్టిలో చూస్తే అది ఇతనికి సౌలభ్యంగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది.
ఇంటరిమ్ డివిడెండ్, మధ్యకాలీన డివిడెండ్ ఏదైతే యాజమాన్యం ఇంటరిమ్ డివిడెండ్ని డిక్లేర్ చేయాలి అనుకుంటుందో అటువంటి మేనేజ్మెంట్ కంపల్సరీ చేయించుకోవాల్సింది ఇంటరిమ్ ఆడిట్. సో ఇంటరిమ్ ఆడిట్ అనేది బాగా ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది అంటే, ఏ మేనేజ్మెంట్ అయితే మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఇంటరిమ్ డివిడెండ్స్ని డిక్లేర్ చేయాలనుకుంటుందో అటువంటి మేనేజ్మెంట్కి ఈ ఇంటరిమ్ ఆడిట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్. అయితే ఇప్పుడు తెలుసుకునేవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్, అంటే మధ్యకాలీన ఆడిట్ యొక్క లోపాలు లేదా పరిమితులు. దానిలో ఫస్ట్ది ఏంటంటే డిస్టర్బెన్స్, ఇబ్బంది. ఏంటి డిస్టర్బెన్స్ అంటే, జనరల్గా కంపెనీస్ కండక్ట్ చేసే ఆడిట్ ఫైనల్ ఆడిట్, అది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత జరుగుతుంది. కానీ ఇంటరిమ్ ఆడిట్లో జరిగేది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు కాకుండా మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లోనే బిజినెస్కి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ అన్నింటినీ కూడా చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా అకౌంటింగ్ స్టాఫ్ చేసే అకౌంటింగ్ వర్క్కి ఒక విధమైన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే దీని ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బర్డెన్ ఆఫ్ వర్క్, పనిభారం. ఆడిట్ స్టాఫ్కి జనరల్గా చేసే వర్క్తో పాటు ఇంటరిమ్ ఫిగర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఇది ఎడిషనల్ బర్డెన్ ఆఫ్ వర్క్గా ట్రీట్ అవుతుంది. అంటే ఆడిట్ సిబ్బంది, ఇక్కడ ఆడిటర్ అండ్ ఆడిట్ స్టాఫ్ అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని తానే సింగిల్గా చేసే సిచ్యువేషన్ ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆడిటర్ తనతో పాటు కొంతమంది ఆడిట్ స్టాఫ్ని తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసి అకౌంటింగ్ బుక్స్ని ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆడిట్ స్టాఫ్ కూడా తమ వర్క్ని రెగ్యులర్గా చేసే వర్క్తో పాటు ఎడిషనల్గా ఇంటరిమ్ ఫిగర్స్ని కూడా వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేయాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి ఇది ఆడిట్ స్టాఫ్కి ఒక విధమైన అడిషనల్ బర్డెన్ ఆఫ్ వర్క్గా ట్రీట్ అవుతుంది. పని అదనపు భారంగా భావించబడుతుంది. ఎవరికంటే ఆడిట్ సిబ్బంది వారు సాధారణంగా చేసే పనితో పాటు ఒక నిర్ణీత కాలానికి మధ్యకాలీన లెక్కలెంతో తెలుసుకుని ఆ కాలానికి సంస్థ యొక్క లాభం ఎంతో కనుక్కోవాలి. కాబట్టి అది వారికి పని అదనపు భారంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే చేంజింగ్ ఇన్ ఫిగర్స్, అంకెలలో మార్పు. ఇంటరిమ్ ఆడిట్లో కూడా ఫిగర్స్ని చేంజ్ చేసే అకేషన్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక 6 months సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంటరిమ్ ఆడిట్లో ఆడిట్ అయిపోతాయి. కాబట్టి ఇక ఫైనల్ ఆడిట్లో చేయాల్సింది రిమైనింగ్ 6 months సంబంధించిన అకౌంటింగ్ బుక్సే. అయితే ప్రీవియస్గా ఏదైతే ఆడిట్ కంప్లీట్ అయిపోయిందో ఆ అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఫిగర్స్ని ఆల్టర్ చేసి స్టాఫ్ ఏమైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఫోర్త్ పాయింట్ మోర్ ఎక్స్పెన్సివ్, అధిక వ్యయంతో కూడుకున్నది. ఇంటరిమ్ ఆడిట్ అనేది అధిక వ్యయంతో కూడుకున్నది. ఒక కంపెనీ జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆ కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంతో తెలుసుకుని ఆ ప్రాఫిట్ని బేస్ చేసుకుని డివిడెండ్స్ డిక్లేర్ చేస్తారు. అంటే కంపెనీస్ జనరల్గా కండక్ట్ చేసే ఆడిట్ ఫైనల్ ఆడిట్. మరికొన్ని కంపెనీస్ ఫైనల్ ఆడిట్ అయిన తర్వాత షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ డిక్లేర్ చేయడానికి ముందుగానే మధ్యలోనే మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇంటరిమ్ డివిడెండ్స్ డిక్లేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి అటువంటిది ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 2 సార్లు, అంటే ఒకటేమో ఇంటరిమ్ ఆడిట్, ఇంకొకటేమో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఫైనల్ ఆడిట్. ఈ విధంగా 2 different టైప్స్ ఆఫ్ ఆడిట్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల అది మోర్ ఎక్స్పెన్సివ్గా, అధిక వ్యయంతో కూడుకున్నదిగా పరిగణించబడుతుంది. ఫిఫ్త్ పాయింట్ నాట్ యూస్ఫుల్ టు థర్డ్ పార్టీ, మూడవ పార్టీకి ప్రయోజనకరం కాదు. ఇక్కడ మూడవ పార్టీ అంటే కంపెనీకి లోన్స్, అడ్వాన్సెస్,
ఇచ్చేటువంటి క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడండి, వాటిని థర్డ్ పార్టీగా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ పార్టీ వచ్చేసి కంపెనీ, సెకండ్ పార్టీ వచ్చేసి షేర్ హోల్డర్స్. ఈ విధంగా కంపెనీకి ఎప్పుడైనా లోన్ కావాలన్నప్పుడు క్రెడిట్ని ప్రొవైడ్ చేసే క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడండి, వాటికి ఈ ఇంటరిమ్ ఆడిట్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఇంటరిమ్ ఆడిట్ వల్ల యూజ్ ఉండేది ఎవరికి? ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్కే. ఒక ఇంటరిమ్ పీరియడ్లో కంపెనీ ఇంటరిమ్ ఫిగర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంటరిమ్ ఫిగర్స్ని బేస్ చేసుకుని ఇంటరిమ్ డివిడెండ్స్ని డిక్లేర్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఆ ఇంటరిమ్ ఆడిట్ వల్ల అడ్వాంటేజ్ లేదా యూజ్ లేదా బెనిఫిట్ వచ్చేది షేర్ హోల్డర్స్కి తప్ప థర్డ్ పార్టీస్ కాదు. అందుకే నాట్ యూస్ఫుల్ ఫర్ థర్డ్ పార్టీ, మూడో పార్టీకి ప్రయోజనకరం కాదు. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఏ కంపెనీ అయితే ఇంటరిమ్ పీరియడ్లో ఇంటరిమ్ ఫిగర్స్ని డిక్లేర్ చేసి ఇంటరిమ్ డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుందో అటువంటి కంపెనీస్కి ఈ ఇంటరిమ్ ఆడిట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇంటరిమ్ ఆడిట్.